ఈ షార్ట్ ఫిల్మ్‌లోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం వినోదం కోసం మాత్రమే. ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని కాను. వీడేంటి పాటలు పాడుతున్నారని అనుకుంటున్నారా? ఆగండి, చెప్తాను నా గురించి. ఇంత పెద్ద ప్రపంచంలో 700 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉంటుంది. 100లో 20% మాత్రమే వాళ్ళు అనుకున్న వాళ్ళ గోల్ని రీచ్ అవుతున్నారు. కానీ మిగిలిన 80% 60% మాత్రం వాళ్ళు అనుకున్న వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక్కసారి మాత్రమే ట్రై చేస్తున్నారు. అది అవ్వకపోయేసరికి అక్కడికి ఆపేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే అసలు ట్రై కూడా చేయట్లేదు. కానీ మిగిలిన 20% మాత్రం వాళ్ళు అనుకున్న వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేస్తున్నారు. ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు. ఇందులో నేను ఆఖరివాణ్ణి. నాకు ఒక గోల్ ఉంది. దాన్ని రీచ్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా నా గోల్ని రీచ్ అవుతానని. అవును, ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదా. నా పేరు నరేష్. నేను ఒక ఫిల్మ్ మేకర్ని. ఒక ఫిల్మ్ మేకర్కి ఉన్నన్ని కష్టాలు ఇంకెవరికి ఉండవు. మనం ఒకసారి ఫిల్మ్ మేకర్ అని అందరికీ చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఒక షార్ట్ ఫిల్మ్ అన్న తీయాలి. లేదంటే నువ్వు ఫిల్మ్ మేకర్ అనే విషయం ముందు ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ చెప్పి తీయకుండా ఉన్నావంటే అందరూ నీ షార్ట్ ఫిల్మ్ గురించి అడిగే నార్మల్ మాటలన్నీ ఎగతాళిగా అనిపిస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఇదే. One eternity later. ఎందువదన కుందువదన మందగమన మధుర వచన. వామ్మో, ఈ ఎంకులు వచ్చాడంటే. ఏంటి డైరెక్టర్ గారు, సినిమా ఎప్పుడు తీస్తున్నారు? అయిపోతుంది అంకుల్. లాస్ట్ క్లైమాక్స్ ఒకటి ఉంది, తీస్తే అయిపోతుంది. తొందరలోనే తీస్తా. తీయండి. ఇప్పుడు నన్ను అంకుల్ నార్మల్గానే అడిగాడు, కానీ నాకు మాత్రం ఎగతాళిగా అనిపించింది. ఎవడు రాదు, ఎవడు లేడే. ఏంట్రా అన్న, షార్ట్ ఫిలిం ఎప్పుడు తీస్తున్నామన్నా? వీడి పేరే లక్కీ. వీడికి నాలాగే సినిమాలు అనిపించి నేను తీసే షార్ట్ ఫిలిం కోసం అందరికన్నా ఎక్కువగా వెయిట్ చేసేది వీడు మాత్రమే. వీడికి నాపై ఎంతలా నమ్మకం అంటే ఖచ్చితంగా నేను షార్ట్ ఫిలిం తీస్తానని ఎక్కువగా నమ్మేది వీడే. వీడికి నాపై ఉన్నంత నమ్మకం నాకు నాపై ఉంటే ఎప్పుడో బాగుపడుతున్నాయి. సరే తమ్ముడు, తీద్దాం, తొందరలోనే తీద్దాం. సర్లే, నువ్వు వెళ్ళు. హలో, చెప్పరా, కాల్ చేసినావు? ఏం లేదా? సరే మరి. ఇంటికి వచ్చారా? కలుస్తామని చెప్పి ఫోన్ చేసిన. అవునా? సరే, వస్తున్నావు, మీ ఇంటికి వస్తున్నా. A few moments later. మనోజ్ ఏంటి ఇంట్లోనే ఉన్నాడు కదా? లేదంటప్పా. రే, ఎక్కడ్రా ఇంట్లో లేవు? అరే ఇక్కడ పైన. వీడి పేరు మనోజ్. వీడు నా చెడ్డీ దోస్త్. చిన్నప్పటి నుండి వీడి నేనే కలిసి చదువుకున్నాం. బీటెక్లో జేఎన్టీ కాలేజ్లో సీట్ వచ్చిందని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఎరా, హాస్టల్కి వెళ్ళి బాగా చిక్కిపోయినట్టున్నావు. అరే ఆపరా, జోకింగ్. ఇంకేంట్రా విశేషాలు? నా దగ్గర ఏముంటారా విశేషాలు చెప్పడానికి? నువ్వే చెప్పాలి విశేషాలు. హాస్టల్ ఎలా ఉంది, కాలేజ్ ఎలా ఉంది, ఎలా సాగుతుంది చెప్పాలి నువ్వే. నా దగ్గర ఏముండవు చెప్పడానికి, అంతా ఖాళీయే. అరే షార్ట్ ఫిల్మ్ తీస్తానన్నావు కదరా, ఏమైందిరా? తీసిన కదరా.
ఎదురా తలుపు తీయండి అన్నావు అదేనా? అదే. అరే అది తీసి 2 years అవుతుంది. 2 years నుండి ఏం చేస్తున్నారు షార్ట్ ఫిల్మ్ తీయకుండా? థింకింగ్ రా స్టోరీ కోసం. థింకింగ్ చాలే కానీ నేను ఒక 1 month ఇక్కడనే ఉంటున్నా. ఒక మంచి స్క్రిప్ట్ రాసుకురా, షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఈ మాత్రం ఇంటేస్తే చాలు, చెల్లరైపోతాను. నాకు 1 day టైమే, ఎలాగోలాగా చేసి మంచి స్క్రిప్ట్ రాసుకొని తీసుకొని వస్తా, తీద్దాం. డన్. The next day. ఏం రాద్దామప్ప? ఇది రాద్దాం. గట్టి కలుగుతాయి పాడిక వర్గాలు పాడిన మందరాలు కోడి సంపదాలు ఆవల మందరాలు కోడల గుంపురాలు ఎదుగుతున్న కడ బేజారు పుట్టుకొని పులుకులు పెట్టి కాడ A few moments later. హలో, అరే నీ కొరియల్ పంపించిన చూడరా. అవును కదా, అయిపోయిందిరా. క్లైమాక్స్ ఒకటి ఉంది. అయిపోయింది రాస్తున్నా, తీసుకొస్తున్నా, నీ దగ్గరికి తీసుకొస్తున్నా. The next day. అరే సీన్ ఓపెన్ చేయగానే హీరో ఆవరావరగా తిరుగుతూ ఉంటాడరా. ఇలా ఆవరావరగా తిరుగుతూ ఉంటే అందరూ చూసి ఇలా ఆవరావరగా తిరగకపోతే నా రాళ్ళు సంపాదించవచ్చు కదా అని అంటూ ఉంటారు. అందరూ అనేసరికి హీరోకి పిచ్చి తోపి ఎలాగోలాగా చేసి ఒక 4 రాళ్ళు సంపాదిస్తాడరా. ఏరా గ్రనేడ్ రాలా? కదా, కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో రాలా? అవే. ఇప్పుడు ఆ కిడ్నీలో రాళ్ళు తీయాలంటే హీరోకి డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎలాగోలాగా చేసి కష్టపడి ఆపరేషన్ డబ్బులు సంపాదిస్తాడు. తర్వాత ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది. కానీ కానీ ఏంట్రా? కానీ వాడు ఆపరేషన్ అయిపోయిందని ఆనందంలో జాబ్ మానేస్తాడు. జాబ్ మానేసి మందు తాగుతాడు. మందు తాగిన తర్వాత ఈసారి 2 కిడ్నీలో కూడా రాళ్ళు వస్తాయి. ఓ షిట్. ఆ తర్వాత 2 కిడ్నీలో కూడా రాళ్ళు తీసేసారా? ఆపరేషన్ అయిపోయిందన్న ఆనందంలో జాబ్ మానేస్తాడు. జాబ్ కోసం ఎక్కుతూ ఉంటే దొరకట్లే. జాబ్ దొరకట్లేదన్న టెన్షన్లో పడిపోయి కూర్చున్న దగ్గరే ఫిట్స్ వచ్చేస్తుంది. అరే దరిద్రం అంతా వాట్ చుట్టూరే ఉంది. మరి లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు ఆ హీరో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే క్లైమాక్స్లో కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేద్దాం. క్లైమాక్స్ చూసుకుందాం. ఇదంతా కాదు కానీ ఇప్పుడు మనకు ఆ హీరో క్యారెక్టర్ చేసే ఒక బకరా కావాలి. బ్రో నీకు ఇప్పుడు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది బ్రో సీన్, ఓకేనా? స్టార్ట్. కెమెరా యాక్షన్. స్టార్ట్. కెమెరా యాక్షన్. ఇప్పుడు చెప్పు యాక్షన్ ఎలా చెప్తావు చూస్తా. యాక్షన్ బ్రో ఇప్పుడు క్లైమాక్స్ సీన్ తీసేద్దాం. ఎలాగో మిగతా సీన్లు బయట ఉన్నాయి కాబట్టి అవి తర్వాత తీసుకున్నాం. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ తీసేద్దాం. సో షెట్ చేంజ్. బ్రో ఇది సీను, ఆలోచిస్తూ ఉండు, ఓకేనా? యాక్షన్. అంతే బ్రో అంతే. ఇంకా అంతే బ్రో, అలానే కొట్టుకో. అంతే గాడ్ బ్రో.
కట్ బ్రో. ఎంటర్ ఇంకా రన్ చేస్తున్నా. రేయ్ ఆడికి చోటు వినిపించట. కట్ అని చెప్పినా కూడా అలానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కట్ బ్రో. రే ఆయనకి నిజంగానే పిడిచి వచ్చేసిందిరా. ఓడి అమ్మ. రే నువ్వు వెళ్ళి తలాలు లేపోరా. గంగావల పూయలు బామన్న పూయలురా ఓ కూల్ కూల్. అరే వాటర్ బాటిల్ అనుకోరా. కాదు బ్రో ఫిట్స్ వచ్చిందని చెప్పొచ్చు కదా అలా కొట్టుకోకపోతే. నీ ఫిట్స్ వచ్చిందని వాడేలా చెప్తాడరా. అదే ఫిట్స్ ఉందని ముందే చెప్పొచ్చు కదా మాకు. నువ్వు ఇంకా పర్ఫార్మెన్స్లో జీవిస్తున్నావు అనుకుని. ఆ లొకేషన్ చేంజ్. A few moments later. ఈడేంట్రా అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. The next day. ప్యాకప్. షూట్ కంప్లీట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే చెప్పండి బ్రో, చేద్దాం. షూర్ బ్రో, ఖచ్చితంగా. బాయ్ బ్రో. బాయ్ బ్రో. రే షార్ట్ ఫిల్మ్ ఎలాగోలా అయిపోయింది కదా. ఇవాళ మండే, సండే లోపల ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దాం. సరే సరే. హలో బ్రో, నీకు స్క్రిప్ట్ పంపించిన, అందులో మొత్తం నీ డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ మొత్తం నువ్వు వాయిస్ రికార్డ్ చేసి ఆ వాయిస్ రికార్డ్ నాకు సెండ్ చేయి. నేను షార్ట్ ఫిల్మ్లో యాడ్ చేసుకుంటా. రే ఏమైందిరా, ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయింది, రేపు అప్లోడ్ చేసేద్దాం. The next day. షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేసేసినాం. నైట్లోపు చూద్దాం ఎన్ని వ్యూస్ వస్తాయో. సరే, నేను బయటికి వెళ్ళేసి వస్తారా. హలో చెప్పరా. అరే నువ్వు ఒకసారి ఇంటికి రారా. ఎందుకు ఏమైంది? హే నువ్వు రారా ఒకసారి. ఏంట్రా రమ్మన్నావు? అరే మన వీడియోకి 20K వ్యూస్ వచ్చినాయి రా. 20K వ్యూసా? అరే ఒకసారి బైక్ తీసిరా. బైక్ కీస్ ఎందుకురా? నువ్వు బైక్ తీరా, నేను చెప్తా.
ఇదంతా కళ ఓర్ని ఇంకా నిజం అనుకున్నా కదా. ఎందుకు అరుస్తున్నావు అట్లా? అంటే అది నేను ఒక షార్ట్ ఫిలిం తీసిన, దానికి ఒకే రోజులో 20K వ్యూస్ వచ్చినాయి. అవునా, ఇది చూపి. అది కళలో. అది కలరా? నీకంత సీన్ లేదు, నాకు తెలియదా? ఆ కళని నేను నిజం చేస్తానన్న. ఏ చెవలో ఏదో ముఖం అద్దంలో చూసుకో. చూస్తావు కదా, చూసినప్పుడు చూస్తావు కదా అప్పుడు. తీస్తా, ఖచ్చితంగా తీస్తా. ఆ కళని నిజం చేస్తా. One eternity later.